నమస్తే, నేను ప్రశాంత్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ లో చేరిన తర్వాత ఏం మాట్లాడుతూ ఉన్నారు, చేరక ముందు ఏ విధంగా ఉన్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ లో చేరిన తర్వాత ఏ విధంగా ఉన్నారు, చేరక ముందు ఏ విధంగా ఉన్నారు? ఇప్పుడు ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది? ఇప్పుడు ఆయన అంతకుముందు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉంది, ఆయన భావాలు ఎందుకు మారిపోయినాయి, ఆ భావజాలం ఎందుకు మారిపోయింది అనేది ఇవాళ మనం విశ్లేషణ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, ఒక ఐపీఎస్ అధికారి అతను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఈ సమాజంలో మార్పు రావాలి, బహుజనులకు రాజ్యాధికారం రావాలి అనేటువంటి నినాదంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఆయన. నిజంగానే డైనమిక్ ఆఫీసర్ ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడానికి ముందు తెలంగాణలో ఉండేటువంటి గురుకులాలు వాటన్నిటినీ దాదాపుగా చాలా ఒక రేంజ్కి తీసుకెళ్లారు. అక్కడే స్వారోస్ని ఏర్పాటు చేశారు. స్వారోస్ని ఏర్పాటు చేసి ఆయన భావజాలం ఏదైతే ఉందో బహుజనులకు రాజ్యాధికారం అనేది, ఆ దిశగా యువతని 8 సంవత్సరాల పాటు గురుకులాల్లో ఆయన ఉన్నారు. ఈ గురుకులాలని మొత్తం ప్రక్షాళన చేస్తూనే వాళ్ళని బహుజనులకు రాజ్యాధికారం దిశగా వాళ్ళని మలిచారు. వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ కూడా స్వారోస్గా పనిచేశారు. ఈయన వెంట నడిచారు వాళ్ళందరూ కూడా. బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎలాగో ఆయన అనుకుంటున్నటువంటి బహుజనాలకు రాజ్యాధికారం అనే దానికి వీళ్ళు స్వారోస్ ఆ విధంగా ఉండాలనేటువంటి భావన చేశారు. ఆయన చేసి ఆ విధంగా తర్ఫీదు ఇచ్చారు, ఆ విధంగా తయారయ్యారు వాళ్ళు కూడా. నిజంగానే మార్పు తీసుకొస్తారని చెప్పి నేను కూడా అనుకున్నాను. ఎందుకంటే ఆయన ఐపీఎస్ తర్వాత కష్టపడి ఆయన కెరీర్లో మచ్చలు లేకుండా ఎదిగినటువంటి ఆఫీసరు కాబట్టి ఎక్కడ కూడా ఇతను బెండ్ గారు పోరాడతారు అని చెప్పి నేను అనుకున్నాను. అందుకే అంతకుముందు కూడా నేను వీడియోలు చేశాను. ఆయన బీఎస్పీ పార్టీలో ఉన్నప్పుడు బీఎస్పీకి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్గా ఉన్నారు ఆయన. అప్పుడు నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పేదల ఇంటికి వెళ్ళి వాళ్ళ సాధక బాధకాలు చూడటం ఇవన్నింటి మీద నేను వీడియోలు చేశాను. స్వారోస్ చేసేటువంటి కార్యక్రమాలను కూడా వీలున్నంత వరకు నా పరిధిలో నేను హైలైట్ చేసి వచ్చాను. కారణం ఏంటంటే, హైలైట్ మీన్స్ ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశాను. కారణం ఏంటంటే, బహుజనులకు రాజ్యాధికారం అనేటువంటి కాన్సెప్ట్ ఆయన వెళ్తున్నారు కాబట్టి ఆయనకి సపోర్ట్ చేయాలి, పైగా పేదల పక్షాన ఆయన పోరాడుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో సపోర్ట్ చేశాను. సీన్ కట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దొరల పరిపాలన అని చెప్పి ఆయన విమర్శించినటువంటి ఆయన మళ్ళీ అదే దొరల పంచం చేరారు. సరే చేరితే చేరారు, అయిపోయింది. ఆయన చేరటమే బహుశా స్వారోస్కి చాలామందికి ఇష్టం లేదు, అలాగే బహుజనులకు రాజ్యాధికారం కావాలి అని భావించేటువంటి వాళ్ళకి కూడా ఇష్టం లేదు. సరే ఆయన ఎందుకు చేరారో ఏంటో అది ఆయన వ్యక్తిగతమైనటువంటి విషయం. బీఎస్పీ పార్టీని వదిలిపెట్టి ఆయన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. బీఎస్పీ పార్టీలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడారు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు అనేది ఇప్పుడు వైరల్ అవుతుంది. ఒక న్యూస్, ఒక వీడియో ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఒక మీడియా హౌస్ మీద దాడి జరిగింది 4-5 రోజుల క్రితం. ఆయన కూడా ఆంధ్ర మీడియా అనేటువంటి మాట అన్నారు. ఆయన కూడా జనరల్గా సమాజం పట్ల బాధ్యతగా ఉండేటువంటి వాళ్ళు మీడియా అంటే ఆంధ్ర మీడియానో తెలంగాణ మీడియానో లేకపోతే ఇంకో మీడియా అట్లా ఉండదు. మీడియా అంటే మీడియానే. ప్రాంతీయ భాషలో ఉండేటువంటి మీడియాని ప్రాంతీయ భాషల మీడియా అంటారు, నేషనల్ మీడియా అంటే నేషనల్ మీడియా అంటారు. అంతే తప్ప ఈ ఆంధ్ర మీడియా తెలంగాణ మీడియా అట్లా ఉండదు. సో అలాగే పార్టీలు కూడా ఆంధ్ర పార్టీ తెలంగాణ పార్టీ అలా ఉండవు. అధికారులు కూడా ఆంధ్ర అధికారులు తెలంగాణ అధికారులు లేదంటే ఎక్స్ పార్టీ అధికారులు వై పార్టీ అధికారులు అలా ఉండరు. ప్రభుత్వం ఏది ఉంటే ఆ ప్రభుత్వంలో భాగస్వాములు పనిచేస్తూ ఉంటారు అధికారులు. సో ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఆంధ్ర మీడియా మీద దాడి చేశారు, ఆంధ్ర మీడియా ఆంధ్ర విషం చెబుతున్నారనే వ్యాఖ్య ఆయన అంటూ అనేది చాలామంది ఫీల్ అయినట్టున్నారు. అందుకే ఆయన గతంలో ఏమన్నారు, ఇప్పుడు ఏమంటున్నారు, ఆయన భావజాలం ఎలా మారింది అనే దాని మీద వీడియో బాగా ట్రోల్ అవుతుంది. ఆ వీడియోలు నేను కూడా ఆడియో వినిపిస్తాను. అంటే వీడియో మనం చూపిస్తే ఉంది కానీ వీడియో అది ఎక్స్ వేదికగా అది బాగా ట్రోల్ అవుతుంది. నేను వినిపిస్తాను. సిడిఆర్ సన్లైట్ చేస్తున్నారు. అందరు ప్రతిపక్ష నాయకులు, ఇక్కడ కూర్చున్న జర్నలిస్టులు, మీ దగ్గర పనిచేసే అధికారులు, ఎవరు మీకు అనుమానం ఉన్న
ప్రతి ఒక్కరిని కూడా మీరు రకరకాల ఏజెన్సీలు పెట్టి ఆ ఏజెన్సీలను పెట్టి ఇజ్రాయెల్ నుంచి అనాలిసిస్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చి పెగాసస్ తీసుకొచ్చి అప్పుడు BSP లో ఉన్నప్పుడు చేస్తున్నారు కదా. ఇది దేశ భద్రతకు భంగం కలిగే వ్యవహారం. ఒక ప్రభాకర్ రావు లాంటి ఒక అత్యున్నత సత్కారాలు వచ్చిన ఆఫీసర్ ఉన్నాడు, గొప్ప గొప్ప మెడల్స్ వచ్చిన ఆఫీసర్స్ ఉన్నాడు, ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్స్ గ్యారంటీ ప్రెసిడెంట్స్. ఫోన్ ట్యాపింగ్ గురించి అప్పుడు ఏం మాట్లాడు ఇప్పుడు ఏం మాట్లాడు అనేది ట్రోల్ చేస్తున్నారు. ఆఫీసర్ సర్వీస్ బెస్ట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మెడల్. ఇద్దరు ప్రెసిడెంట్ల నుండి, కేంద్ర హోంమంత్రి నుంచి, మరి ఆనాటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి మెడల్ తీసుకున్న ఒక ఆఫీసర్ యొక్క క్యారెక్టర్ అసోసినేషన్ జరుగుతా ఉన్నది. అది ఫోన్ ట్యాపింగ్ గురించి కదా ఆ మీడియా ప్రసారం చేసింది. ఫోన్ ట్యాపింగ్ లో ఏం చేశారు, ఎవరెవరు చేశారు అనేది కదా. అవును, సెలబ్రిటీస్ని ఏ విధంగా చేశారు, తర్వాత పారిశ్రామికవేత్తలు ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసి పార్టీ ఫండ్లు వేయించుకున్నారు, కొంతమంది హీరోయిన్స్ని ఏ విధంగా హోటల్స్కి పిలిపించుకున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు కదా. అదే మీడియాలో వస్తుంది. సరే, ఒక మీడియా ఒక రకంగా ఇవ్వచ్చు, ఇంకొక మీడియా ఇంకొక రకంగా ఇవ్వచ్చు న్యూస్ని. సో దాంట్లో స్వీయ నియంత్రణ పాటించాల్సిందే, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆంధ్ర మీడియా ప్రొజెక్ట్ చేస్తుందని అంటాడు ఆయన. ఇప్పుడు ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంతకుముందు ఏం చెప్పారు, బీఆర్ఎస్ పార్టీలో లేకముందు ఇజ్రాయెల్ నుంచి పరికరాలు తీసుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ చేసి దారుణాలకు పాల్పడ్డారు అని చెప్పి బీఆర్ఎస్ కల్వకుంట్ల ఫ్యామిలీ గురించి మాట్లాడారు ఆయన. అదే కదా వాయిస్. అవును, బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు ఆయన, అద్భుతమైనటువంటి అధికారులు ప్రభాకర్ రావు గారు, ప్రణీత్ రావు, వీళ్ళందరూ, నవీన్ రావు గోల్డ్ మెడల్ తీసుకొచ్చుకున్నారు, జాతీయ అవార్డులు తీసుకొచ్చుకున్నారు అని చెప్పి మాట్లాడతారు. మరి ఇలాంటి వాళ్ళని నమ్మినటువంటి వాళ్ళు ఏం కావాలి, వీళ్ళ భావజాలం బాగుంది, ఇలాంటి వాళ్ళు మన సమాజానికి కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఈయన డబుల్ వాయిస్ని విన్న తర్వాత ఏమనుకోవాలి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయాల ఈ విధంగా ఆయన భావజాలాన్ని మార్చుకుంటాడని. ఒక ఐపీఎస్ ఆఫీసరు తనకు తెలిసే కదా మాట్లాడింది, ఇజ్రాయెల్ నుంచి పరికరాలు తీసుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ చేశారు అని చెప్పి ఆయన అన్నారంటే, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అన్నారంటే ఖచ్చితంగా సోర్స్ ఉంటేనే అంటారు. ఇప్పుడేమంటారు, అద్భుతమైనటువంటి వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేస్తారని చెప్పి అంటాడు. మరి ఇలాంటి వాళ్ళ గురించి ప్రశ్నిస్తే, లేదంటే ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రశ్నిస్తే, ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎలాంటి లబ్ధి పొందింది బీఆర్ఎస్ పార్టీ అనేది చెప్తే ఆంధ్ర మీడియాని ముద్రేస్తారా? అంటే ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర ఇలాంటివి ఉంటే, మరి అలాంటివి ఉన్నప్పుడు మీరు దేశకి నేతని హోర్డింగ్లు ఎందుకు పెట్టుకున్నారు? మొత్తం దేశానికి మొత్తం వెళ్ళారు. ఆంధ్రాకి సంబంధించినటువంటి రాష్ట్రంలో కూడా రాజకీయాలు చేయాలని చెప్పి పార్టీ ఆఫీస్ని పెట్టారు కదా. మరి ఆంధ్రాకి ఎందుకు వెళ్ళారు? విజయవాడలో పార్టీ ఆఫీస్ని ఓపెన్ చేశారు కదా. ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా చంద్రశేఖర్ తోట అనే అతన్ని అపాయింట్ చేశారు కదా. అంటే మీరైతే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మిగతా వాళ్ళు ఎవరు రాకూడదు. ఇదేమి సూత్రం? వాళ్ళు ఇప్పటికైనా తెలుసుకోవాలి. అయిపోయింది, ఉద్యమం అయిపోయింది. అవును, ఉద్యమం అయిపోయింది. ప్రతి మంది జిందా చెలిస్మలాగా అన్ని జబ్బులకి ఒకటే కాదు, ఏ రోజు ఎలక్షన్కి ఆ రోజు ఈక్వేషన్ ఉంటుంది. అయిపోయింది. 2 సార్లు సెంటిమెంట్ని పండించేసి అధికారంలోకి వచ్చారు. ప్రతిసారి తెలంగాణ సమాజం ఉంటుందా? అన్ని సందర్భాల్లో వినదు. ఎందుకు వింటుంది? వినదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నువ్వు కించపరుస్తున్నావు అంటే తెలంగాణ సమాజాన్ని కించపరుస్తున్నట్టు కదా. తెలంగాణ సమాజం ఎంచుకుందండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ఎన్నిక చేసుకుంది తెలంగాణ సమాజం ప్రజాస్వామ్యయుతంగా. మీరు ఎలా అంటారు? చిల్లరగాడని ఎట్లంటారు? సో కాబట్టి కొంచెం ఆలోచించి మాట్లాడారు రాజకీయ నాయకులు. ప్లస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు మాట్లాడితే ఇవాళ ట్రోల్ ఎందుకు జరుగుతుందంటే, మిగతా వాళ్ళ గురించి ఏదో వాళ్ళు తిడతారు, వాళ్ళు నానా రకాలుగా అబ్నార్మల్ వర్డ్స్ వాడతారు, వాళ్ళు వదిలిపెట్టేశారు. తెలంగాణ సమాజం కూడా 1-2 సార్లు వింటారు, తర్వాత వీళ్ళు ఇంతే అని చెప్పేసి వాళ్ళకి ఎప్పుడు తగిన బుద్ధి చెప్పాలో అప్పుడు చెప్తారు. బట్ చదువుకొని ఐపీఎస్ చేసి ఒక లక్ష్యం దిశగా సమాజాన్ని నడిపించాలని చెప్పి ఆయన రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కూడా ఇలా మాట్లాడుతుంటే, ఇంకా ఏదో అంటారు కంచె చేను వేసినట్టు ఆయన కూడా ఇలా మాట్లాడుతున్నప్పుడు ఇంకా ప్రజాస్వామ్యం ఏ నిలబడుతుంది? కాబట్టి ఆలోచించాలి ఇలాంటి వాళ్ళు. థ్యాంక్ యూ సార్.